మేబీ మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత పాజిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా చాలా సార్లు యాక్షన్ తీసుకోవడంలో డిలే అవుతుంటుంది. బట్ కాన్ఫిడెంట్ అనేది రావటం లేదు అన్నట్టు అనిపిస్తే ఈ పవర్ఫుల్ ని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. మీరు ఆ వర్క్ చేయాలా లేదా వర్క్ని వదిలేయాలా లేదా మీరు ఏ డిసిజన్ తీసుకోవాలన్నది ఈజీగా క్లారిటీ అనేది తీసుకురావచ్చు. కాబట్టి నాతో పాటు ఎగ్జాక్ట్గా ఈ పవర్ఫుల్ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ట్యాపింగ్ అనేది చేస్తూ ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరి ప్లేస్లో ట్యాప్ చేయండి. అండ్ ఫోకస్ నెంబర్ 1 గోల్. మీరు ఏదైతే నెంబర్ 1 గోల్ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారో జస్ట్ ఫోకస్ అనేది చేయండి. ప్రజెంట్ మీ లైఫ్లో ఎనీ డిసిజన్, ఎనీ యాక్షన్, బిజినెస్ కావచ్చు, స్మాల్ ఐడియాస్ కావచ్చు, ప్యాసివ్ ఇన్కమ్ సంగతి కావచ్చు, మేబీ ఏదైనా కావచ్చు, ఏదైతే అనుకుంటున్నారు స్టార్ట్ చేయాలి అన్ని స్టార్ట్ చేస్తున్నారు బట్ పోస్ట్ పోన్ చేస్తున్న దాని మీద ఫోకస్ చేయండి. సింగిల్ ఒక దాని మీద ఫోకస్ చేయండి. మీరు మరోసారి వీడియో చూస్తూ సెకండ్ దాని మీద ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. అండ్ ఫోకస్ చేయండి. జస్ట్ బాడీలో దాన్ని స్కాన్ చేయండి, ఎక్కడ అనిపిస్తుంది. మీరు ఏదైతే ప్రాబ్లం తీసుకున్నారో బాడీలో స్కాన్ చేయండి. ఏదో ఒక ప్లేస్ లో ఖచ్చితంగా మీ బాడీలో కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ ప్లేస్ లో ఉందో అబ్జర్వ్ చేసి అండ్ నాతో పాటు ఎగ్జాక్ట్ గా రిపీట్ అనేది చేయండి. I take 100% responsibility. I take 100% responsibility. I take 100% responsibility. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎస్ ఈ గోల్ కోసం నేను ఆలోచిస్తున్నాను కానీ యాక్షన్లో ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా ఇష్టపడుతున్నాను, నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా నన్ను నేను పూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఈ సమస్యని నేనే క్రియేట్ చేశాను. ఈ సమస్యని నేను వదిలేయడానికి రెడీగా ఉన్నాను. రెడీగా ఉన్నారా? జస్ట్ లోతైన శ్వాస తీసుకుని 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ బాడీని రిలాక్స్ అని చేయండి. అండ్ ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ లో ట్యాప్ చేస్తూ నాతో పాటు రిపీట్ చేయండి. ప్రజెంట్ నేను సెట్ చేసుకున్న గోల్ యాక్షన్ తీసుకోకపోవడం గల రీజన్స్ ఖచ్చితంగా నా మైండ్ లో ఉన్న ఆలోచనలు అయితే కాదు. సైడ్ ఆఫ్ ద ఐస్. ప్రజెంట్ నేను దీన్ని ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నాను? ఎందుకంటే నేను ఫెయిల్ అవ్వడానికి రెడీగా లేను. ఎందుకంటే గతంలో నేను ఎక్కడైతే ఫెయిల్ అయ్యానో అక్కడ నుంచి పాజిటివ్ లెసన్ కంటే నెగిటివ్ లెసన్ ని అట్రాక్ట్ చేశాను. అండర్ ద ఐస్. గతంలో ఫెయిల్ అయ్యాను, చాలా మంది క్రిటిసైజ్ చేశారు, సమ్ మనీ కూడా నేను లాస్ అయ్యాను. నేను మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి లాస్ అయితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నా తప్ప రియాలిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అండర్ ద నోస్. ఓకే, గతంలో ఫెయిల్ అయ్యాను. ప్రజెంట్ నేను యాక్షన్ తీసుకోకపోతే మేబీ ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒకవేళ నేను యాక్షన్ తీసుకొని సక్సెస్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాను. చిన్న పాయింట్ లో ట్యాప్ చేయండి. ప్రజెంట్ నేను ఆగిపోవడానికి గల రీజన్స్. ప్రజెంట్ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది ప్రాబ్లం కాదు, నా గతాన్ని బేస్ చేసుకొని ఉంది. కాబట్టి గతాన్ని నేను ఫర్గివ్ చేస్తున్నాను. ఓకే, గతంలో నేను ఫెయిల్ అయ్యాను, మళ్ళీ రీస్టార్ట్ చేయకూడదని, మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ కాకూడదని ఇక్కడ రూల్ ఏం లేదు.
ఓకే, సమ్ పీపుల్ క్రిటిసైజ్ చేశారు. కాలర్ బోన్, ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. గతంలో నేను తీసుకున్న డిసిజన్ మేబీ రాంగ్ అయినప్పటికీ కూడా అక్కడ నుంచి చాలా లెసన్స్ నేర్చుకున్నాను. నా లైఫ్లో ప్రాక్టికల్గా చూస్తున్నాను, చాలాసార్లు ఫెయిల్ అయి కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసిన వాళ్ళు, రీస్టార్ట్ చేసి సక్సెస్ అయిన ఎవరు కూడా వాళ్ళు స్టార్టింగ్ లో నాలా మాత్రం ఆలోచించలేదు. నేను ఎవ్రీడే చూస్తున్నాను పొలిటికల్ లీడర్స్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టైనా 1% ఛాన్స్ ఉన్నా రీస్టార్ట్ అనేది చేస్తున్నారు. అపోజిట్ సైడ్ సమ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కావచ్చు, వాళ్ళ బిజినెస్ ని స్కేల్ అప్ చేయడానికి 100 సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ మాత్రం నాలో మాత్రం ఆలోచించలేదు. టాప్ ఆఫ్ ద హెడ్ ఎవరైతే రీస్టార్ట్ చేశారో వాళ్ళెవరు కూడా నాలా మాత్రం ఆలోచించలేదు. ఎవరైతే ప్రజెంట్ ఉన్న కండిషన్స్ ని బ్రేక్ చేయడానికి 100% రెడీ అయ్యారో వాళ్ళెవరు కూడా నాలా మాత్రం ఆలోచించలేదు. ఐబ్రో స్టార్టింగ్ పాయింట్ నేను 100% చూజ్ చేసుకుంటున్నాను. నేను స్టార్ట్ చేస్తే మహా అయితే ఫెయిల్ అవుతా, ఒకవేళ నేను స్టార్ట్ చేయకపోతే 100% ఫెయిల్ అవుతా. అండ్ యూనివర్స్ లో అత్యంత శక్తివంతమైన వర్డ్, ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయవలసిన వర్డ్, ఫెయిల్ ఫాస్ట్, ఫెయిల్ ఫార్వర్డ్. నేను ఎంత స్పీడ్ గా యాక్షన్ తీసుకొని అంత స్పీడ్ గా ఫెయిల్ అవుతాయి సైడ్ ఆఫ్ ద ఐస్, అంత ఈజీగా నేను ముందుకెళ్ళగలను. ఈ ప్రపంచాన్ని నడిపించేది వేగం మాత్రమే. ఈ ప్రపంచాన్ని నడిపించేది ఓన్లీ స్పీడ్ మాత్రమే. అండ్ ది సీక్రెట్ మూవీలో కావచ్చు, అండర్ ద నోస్ పవర్ఫుల్ హీలింగ్ లో కావచ్చు, ఎక్కడైతే నేను ఫ్యూచర్ మీద ఫోకస్ చేసి అంత స్పీడ్ గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. చిన్ పాయింట్, ఒకప్పుడు ఇంపాసిబుల్ అందంతా, ఒకప్పుడు మ్యాజిక్ అన్నదంతా ఈరోజు సైన్స్. కాబట్టి నేను ఎంచుకున్న ఫీల్డ్ లో నేను ఫెయిల్ అవుతున్నాను, ఫెయిల్ అయ్యాను అంటే రెండే విషయాలు. కాలర్ బోన్, నా మిస్టేక్స్ ని యాక్సెప్ట్ చేయలేదు, కొత్త విషయాలను నేర్చుకోలేదు. కంప్లైంట్స్ బ్లేమింగ్ చేస్తూ ఆగిపోయాను అండర్దా. బట్ ఈ రోజు నుంచి నేను చూజ్ చేసుకుంటున్నాను అపోజిట్ సైడ్. 100% నేను చూజ్ చేసుకుంటున్నాను. ఎంత స్పీడ్ గా వీలైతే అంత స్పీడ్ గా యాక్షన్ తీసుకొని ఫెయిల్ అవడానికి రెడీగా ఉన్నాను. నన్ను నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. ఎస్, జనాలు అనేవాళ్ళు ఐబ్రో స్టార్టింగ్ పాయింట్, నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను. సైడ్ ఆఫ్ ద ఐస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రపంచం ఒక మిర్రర్. నా ఇంటర్నల్ గా ఏదైతే ఉంటుందో అదే నాకు ఎదురవుతుంది, కనబడుతుంది. అండర్ ద ఐస్ అండ్ చిన్ పాయింట్, అండర్ ద నోస్, నా బాడీలో ఇంటర్నల్ గా ఏదైతే ఉంటుందో అదే బయటకు వస్తుంది.
వచ్చిన పాయింట్. నా లోపల ఏదైతే ఉంటుందో అదే బయటికి వస్తుంది. నా లోపల ప్రజెంట్ ఉన్న ఈ నెగిటివ్ ఎమోషన్స్ బయటకు వస్తున్నాయంటే నా లోపల అదే ఉందని అర్థం. అలా నేను ఎక్కడైతే ఆగిపోతున్నానంటే దాని అర్థం నా లోపల ఏదైతే ఉందో అదే బయటికి వస్తుంది. నేను అనుకున్న గోల్ అచీవ్ అవ్వట్లేదంటే దాని అర్థం ఆ గోల్ అచీవ్ చేయడానికి ఏదైతే కావాలో అది కాకుండా వేరే దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను అర్థం. అండ్ ఏదైతే ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే రిజల్ట్స్ వస్తుంది. అండర్ ద ఆర్మ్ ఒక రైతు చేతిలో ఉంది తన పొలంలో ఏ పంట వేయాలనేది. అండ్ నా చేతిలో ఉంది నా లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలని. ఈ రోజు నుంచి నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. నో రీజన్స్, నో బ్లేమింగ్స్. I choose to fail speed. పర్ఫెక్షన్ కోసం చూడకుండా టాప్ ఆఫ్ ద హెడ్ 100% యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను ఆలోచిస్తూ కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసే కంటే స్టార్ట్ చేసి 1 month లో క్లోజ్ చేయడం బెటర్. ప్రపంచం పర్ఫెక్షన్ కోసం ఎవరు చూడట్లేదు. నేను ఇచ్చేది వేరే వాళ్ళ సమస్య సాల్వ్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. సైడ్ ఆఫ్ ద ఐస్. నా బాడీలో స్ట్రక్ అయిందంతా నేనే క్రియేట్ చేశాను. నిజానికి లైఫ్ లో ప్రతిదీ యాక్ట్ చేయాల్సి ఉంటుంది. అండర్ ద ఐస్ నేను ఏదైతే యాక్ట్ చేస్తానో అదే నా స్టైల్ అవుతుంది. నేను ఎలా అయితే మాట్లాడతానో అదే నా స్టైల్ అవుతుంది. నేను ఎంత స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తానో అదే నా స్టైల్ అవుతుంది. నేను ఎంత స్పీడ్గా విషయాలన్నీ వదిలిస్తానో అదే నా స్టైల్ అవుతుంది. నేను ఎంత స్పీడ్గా నన్ను నేను యాక్సెప్ట్ చేస్తానో అదే నా స్టైల్ అవుతుంది. నేను ఎంత స్పీడ్గా పర్గ్యూ చేస్తానో అదే నా స్టైల్ అవుతుంది. స్టైల్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, ప్రాక్టీస్. అండ్ ఒక డైరెక్టర్ హీరోని ఎలా అయితే ట్రైన్ చేస్తారో నేను నా బాడీని, నా సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేస్తాను. నాకు నచ్చిన హెయిర్ స్టైల్, నాకు నచ్చిన డ్రెస్, నాకు నచ్చిన విధంగా థాట్స్, నాకు నచ్చిన విధంగా ఫీలింగ్స్, నాకు నచ్చిన విధంగా నా యొక్క బిలీఫ్స్, నాకు నచ్చిన విధంగా నా ఎమోషన్స్ అన్ని 100% బ్యాలెన్స్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న స్టైల్ వల్ల నాకు ఏ ఉపయోగం లేదన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి ఐ వాంట్ టు చేంజ్ మై స్టైల్. ఐ చూస్ టు చేంజ్ మై స్టైల్. ఐబ్రో స్టార్టింగ్ పాయింట్. ఈ రోజు నుంచి ఐడియా రాగానే 100% ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. ఎస్, సైడ్ ఆఫ్ ద ఐస్. నాకు కావాల్సింది పర్ఫెక్షన్ కాదు, ఇది ఫిట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఫిట్ అయితే కంటిన్యూ చేస్తాను, లేకుంటే ఐ వాంట్ టు చేంజ్. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైతే డ్రెస్ చెక్ చేస్తానో ఎగ్జాక్ట్గా ఎక్కడైతే యాక్షన్ తీసుకోవాలో నాకు నచ్చింది, నాకు చేయాలనిపించింది, నా మనసుకు అనిపించింది ట్రై చేస్తాను. న్యాచురల్గా ముందుకెళ్తే కంటిన్యూ చేస్తాను. డిఫికల్ట్ అనిపిస్తే పర్గ్యూ చేస్తాను. అండ్ ఆ లెసన్ నేర్చుకొని ముందుకెళ్తాను. అండర్ ద ఐస్ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు నుంచి నేను చేయాల్సిందల్లా సింపుల్. ఎక్కడ ఆగిపోకూడదు, బద్ధకాన్ని వదలాలి. అండ్ యూనివర్స్, ఈ ప్రపంచం వేగాన్ని మాత్రం ఇష్టపడుతుంది. ప్రపంచం వేగంతోనే నడుస్తుంది. I want to change. Under the nose, I take 100% responsibility.
ఈ రోజు నుంచి లేజీ పీపుల్స్ ని వదిలేస్తున్నాను. నాలో ఉన్న బద్ధకాన్ని వదిలేస్తున్నాను. ఐ చూస్ టు ఫీల్ స్పీడ్. ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా యాక్షన్ తీసుకోవడానికి అండ్ అంతే స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి అండ్ అంతే స్పీడ్గా నేను అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అంటదా నా బాడీలో స్ట్రక్ అయిన నెగిటివ్ అంతా రిలీజ్ 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 రిలీజ్. నా పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఆగిపోతున్న నెగిటివ్ అంతా రిలీజ్ రిలీజ్ రిలీజ్. గతం గత పాస్ట్ ఈజ్ పాస్ట్. దానివల్ల ఏ ఉపయోగం లేదు, ఎందుకంటే అది జరిగిపోయింది. దాని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏదీ లేదు. నేను చేయాల్సిందల్లా నా ముందున్న లైఫ్, మిగతా నా లైఫ్ 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నా ఫ్యూచర్ కూడా నా చేతిలో లేదు. ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నా చేతిలో లేవు. బట్ ఖచ్చితంగా నేను చెప్పగలను, ఈ మూమెంట్లో నేను ఏదైతే చేస్తానో అది నా డెస్టినీని, నా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. టాప్ ఆఫ్ ద హెడ్, ఈ రోజు నుంచి నేను కనుక పర్ఫెక్షన్ కోసం చూస్తూ ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన ఏ రోజు నేను పర్ఫెక్ట్ కాను, ఎందుకంటే నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి. అండ్ ప్రాక్టీస్కి రియాలిటీ ఎక్స్పీరియన్స్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి నేను ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిన తర్వాత రియాలిటీకి వెళ్తానంటే ఏది కుదరదు. బట్ అండ్ జంప్ ఇన్ టు ద ఫీల్డ్, ఐ హీల్, ఐ చూస్ టు చేంజ్ మై లైఫ్. ఈ రోజు నుంచి 100% కాన్ఫిడెంట్గా యాక్షన్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఎస్, కరెక్ట్ చాక్లో టైప్ చేయండి. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. నాకు నచ్చినా నచ్చకపోయినా నేను ఎంచుకున్న ఫీల్డ్లో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. అచీవ్ అయ్యేంత వరకు 100% యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఈ జర్నీలో నాతో ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను అనుకున్న గోల్ అచీవ్ అయ్యేంత వరకు స్పీడ్గా యాక్షన్ తీసుకోవడానికి, స్పీడ్గా ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ బాడీలో ఉన్న నెగిటివ్ అంతా రిలీజ్ 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 రిలీజ్. ఆయన లోతైన శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. శ్వాస వదులుతూ 2 చేతులు కిందికి తీసుకొని వచ్చేటప్పుడు టోటల్ మీ బాడీ రిలాక్స్ అవడం గమనిస్తున్నారు. అండ్ స్పీడ్గా 2 చేతులు రబ్ చేస్తూ అండ్ అప్లై ద టోటల్ ఫేస్. చెక్ ద ఫీలింగ్. ఎక్కడైతే మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో దాని గురించి ఆలోచించండి. అండ్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్, ఎలా అనిపించింది? చాట్ బాక్స్లో మీ యొక్క ఫీలింగ్ని టైప్ చేయండి. మీరు ఎప్పుడు స్ట్రక్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తున్నా, యాక్షన్ తీసుకొని స్ట్రగుల్ అవుతున్న ఫీలింగ్ అనిపిస్తున్నా, అండ్ వీడియోని నెంబర్ ఆఫ్ టైం చూడండి. స్పీడ్గా యాక్షన్ తీసుకోండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.